ఎంప్లాయీస్ హ్యాపీగా వర్క్ చేయాలంటే కంపెనీలో లాంగ్ టర్మ్ వరకు వర్క్ చేయాలనంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి కల్చర్ అనేది మీరు ఫాలో అవుతున్నారు? కల్చర్ అంటే బిహేవియర్. బెటర్ వర్డ్ ఇస్ ద కల్చర్, బట్ ఇన్ వే ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ బిహేవియర్. ఒక ఎంప్లాయీ గ్రోత్ మైండ్ సెట్ ఎలా ఉండాలి? అంటే దిస్ వరల్డ్ ఇస్ డ్రివెన్ బై 3 కేటగిరీ ఆఫ్ పీపుల్. ఒక ఎంప్లాయీ గ్రోత్ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఓనర్షిప్ కావచ్చు, లేదంటే ఒక టైం పంచువాలిటీ కావచ్చు, డిసిప్లిన్ కావచ్చు, లేదు అని అంటే మిస్టేక్స్ చేయడానికి కొంచెం ముందలికి రావడం కావచ్చు. అట్లా ఒక ఎంప్లాయీ గ్రోత్ మైండ్ సెట్ కూడా ఎలా ఉండాలి సో దట్ అతను ఆర్గనైజేషన్ అనేది ఎదుగుదల అనేది ఉంటుంది. లేదు అని అంటే కూడా ఆర్గనైజేషన్ ఉంటాడు కానీ సంవత్సరాల నుంచి ఒకటే డిజిగ్నేషన్కి ఉంటే కూడా అది వాల్యూ ఉండదు కదా సార్. సో ఎవాల్వ్ కావాలంటే కూడా దానికి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి? సో మా ఆర్గనైజేషన్ జాయిన్ అయ్యే వాళ్ళందరికీ మేము ఒకటే, మా ఎండి కానీ నేను కానీ, ఇఫ్ యు ఆర్ నాట్ గ్రోయింగ్, ఈ కంపెనీలో ఈ ఆర్గనైజేషన్లో మీరు అభివృద్ధి సాధించకపోతే తప్పకుండా మీకు ఇంకా మంచి అభివృద్ధి వేరే అవకాశం వస్తే వెళ్ళండి. ఓకే, నేను కూడా లైక్ చేస్తానని అతను చెప్తాడు, అది కూడా నా అది ఫిలాసఫీ. సో ఇప్పుడు గ్రోత్ రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి అతను గ్రోత్ రాకపోవడం, ఒకటి ఆర్గనైజేషన్ పెరగాలి. ఒక ఆర్గనైజేషన్ కనుక గ్రోత్ ఉంటే తప్పకుండా ఎంప్లాయీస్కి గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్గనైజేషన్కి గ్రోత్ లేకపోతే తప్పకుండా ఎంప్లాయీ కూడా పెరిగే అవకాశం ఉండదు. అది స్టేటస్ కావచ్చు. రెండోది శాలరీ గ్రోత్. అంటే ఆర్గనైజేషన్స్కు ప్రాఫిట్స్ పెరిగితే ఇతను కూడా శాలరీస్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ఇన్ఫ్లేషనరీ ఇంక్రీజెస్ అయితే అన్ని కంపెనీలు ఇస్తాయని అనుకుందాము. సో ఇది ఈరోజు అంటే మంచి ఆర్గనైజేషన్ జాయిన్ అవ్వడం, ఒక గ్రోయింగ్ ఆర్గనైజేషన్, మీరు గత 30 yearsలో మీరు తీసుకుంటే ఒకప్పుడు ఎయిర్లైన్స్ గ్రోత్ బాగా వచ్చింది. ఈరోజు ఎయిర్లైన్స్ గ్రోత్ లేదు. సో ఎయిర్లైన్స్లో ఎవరైతే జాయిన్ అయ్యారో ఒక మంచి అభివృద్ధి సాధించారు. రోజులలో ఈ టీవీ కంటెంట్ మన స్టార్ ఛానల్, స్టార్ కావచ్చు, జీ కావచ్చు, ఆ టైంలో ఆ ఫీల్డ్లో వెళ్ళిన వాళ్ళకు చాలా గ్రోత్ వచ్చింది. సో ఈరోజు మనం రైట్ గ్రోత్ ఉన్న ఫీల్డ్లో మనం ఉండాలి. ఫస్ట్ అది అతను చేసుకున్న, మా ఎంప్లాయీ చూస్ చేసుకున్నప్పుడు, తర్వాత అతన్ని అక్కడ కృషిని బట్టి అతనికి పెరిగే అవకాశం ఉంది. రైట్. సో టిప్స్ విషయానికి వచ్చేటప్పటికైతే ఒకటే, యూ హ్యావ్ టు గివ్ ప్రయారిటీ టు లెర్నింగ్, దెన్ ద అర్నింగ్ విల్ ఫాలో, బట్ లెర్నింగ్ హ్యాస్ టు బి అ టాప్ ప్రయారిటీ. అలానే రెస్పాన్సిబిలిటీ, ఓనర్షిప్ మైండ్ సెట్, అది ఇట్స్ బేసిక్ కల్చర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. అంటే మాకు కూడా మేము 2010లో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది. We were of little initially ఒక 30 people. We have become 2,000 crore company, 3,000 crore company. So we need, మా అందరు కూడా we are all 50+. So we want to create next level of leadership. సో మా ఎండి వరి అంతా ఉండింది. నేను నాతోటి ఒక 15-16 peopleతో జర్నీ ఒక 100 people వరకు వచ్చింది. ఇక నో దిస్ ఆర్గనైజేషన్ బికమింగ్ 200 people అవుతుంది. ఇదే వాల్యూస్ నేను మెయింటైన్ చేస్తానా, నేను అంటే టాప్ లెవెల్ న్యూ రిక్రూట్లో నేను మేనేజ్ చేస్తానా అన్న అనుమానం అతనికి ఎప్పుడు ఉండింది. కానీ ఏమవుతుందంటే టుడేస్ యంగ్స్టర్స్ చాలా స్మార్ట్. దే గో బై ద సరౌండింగ్స్. చుట్టుపక్కల కంపెనీలో ఎటువంటి కల్చర్ ఉంది ఆ కల్చర్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. ఇప్పుడు వేణు కళ్యాణ్ కమ్స్ ఆన్ టైం అంటే మీ పొజిషన్లో యూ డోంట్ హ్యావ్ టు కమ్ ఆన్ టైం, బట్ ఆర్ యూ కమిటెడ్ టు ద వర్క్, ఆర్ యూ ఓనర్షిప్ ఉందా మీ చేసే పనిలో, మీ చెప్పే క్రియేటివిటీ ఉందా అంటే తప్పకుండా మీ యొక్క బెస్ట్ హ్యాబిట్స్ని వాళ్ళు పిక్ చేసుకొని మేము ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఈరోజు యంగ్స్టర్స్ స్మార్ట్ అదే కాబట్టి ఆర్గనైజేషన్ ఆ లీడర్ ఏదైతే వాల్యూస్ ఫాలో అవుతుంది అంటే అతను కనుక ఓనర్షిప్ తీసుకుంటే తప్పకుండా కింది వాళ్ళు ఓనర్షిప్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. అందరూ ఉందని నేను అనట్లేదు. అందులో దిస్ వరల్డ్ ఈస్ డ్రివెన్ బై 3 కేటగిరీ ఆఫ్ పీపుల్. వన్ టాప్ 20% ఈజీ గురించి, 20 అంటే నాకు 20 అని కాదు, 10 అని కాదు, టాప్ 20 ఆర్ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ మోటివేటెడ్. లీడర్షిప్లో ఓనర్షిప్ ఉన్నా లేకపోయినా తన ఓనర్షిప్. ఇంకో కింది వాళ్ళు ఏం చేసినా మనం చేయలేరు. ఈ 60% మెజారిటీ అవుతుంది కదా, నా అభిప్రాయం అయితే, నాకు స్టాటిస్టిక్స్ ఏం లేవు. 60% ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై విత్ హూమ్ యు ఆర్. అంటే ఇఫ్ యూ ఆర్ విత్ గుడ్ ఫ్రెండ్స్ యూ విల్ బికమ్ గుడ్. ఇఫ్ ద ఆర్గనైజేషన్ ఈస్ టూ గుడ్, ఆర్గనైజేషన్ కమిటెడ్ టు టాస్క్, చేసిన పనిని చేసే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే అందరూ చేస్తారు. సో ఫార్చునేట్లీ మై లీడర్ హెస్ బీన్ గుడ్, వీ ఆల్ బీన్ గుడ్. సో పీపుల్ హెవ్ రిక్రూటెడ్ ఆల్సో హెవ్ బీన్ సో ఫార్ ఆర్ ఫాలన్ ఇన్ టు అవర్ కల్చర్. రైట్. అండ్ అలానే మీరు ఇందాక ఒక సెకండ్ లైన్ లీడర్షిప్ గురించి చెప్తున్నారు. ఒక ఆర్గనైజేషన్లో ఒక సెకండ్ లైన్ లీడర్షిప్ క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు ఇంపార్టెంట్? అండ్ రెండోది ఒకవేళ చేయాలంటే నెక్స్ట్ సెకండ్ లైన్ లీడర్ క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు అగైన్.
సో, ఆ పర్సన్‌ని మనం ఎలా ట్రైన్ చేసుకుంటూ రావాలి ఆ పేషెన్స్‌తోని? సెకండ్ లైన్ లీడర్షిప్ తప్పకుండా అవసరం. హ్మ్. ఎందుకంటే మన ఆర్గనైజేషన్ పెరగాలి, కొత్త వెంచర్స్ చేయాలి, కొత్త జియోగ్రఫీకి వెళ్ళాలి, కొత్త ప్రోడక్ట్స్ వెళ్ళాలి అంటే మనకు నేను యాజ్ ఎ లీడర్గా నేను ఇంకా వేరే రెస్పాన్సిబిలిటీ తీసుకునేటందుకు నేను రెడీగా ఉండాలి అంటే నా పనిని ఇంకోటి చేయడానికి రెడీగా ఉండాలి. హ్మ్. సో అది తప్పకుండా అవసరం. తర్వాత వీఆర్ ఆల్ ఏజింగ్, రైట్? వీ డోంట్ లివ్ అండ్ దెన్ తర్వాత ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే మిస్ రెండో ప్రశ్న మళ్ళీసారి చెప్పాలి. సెకండ్ లైన్ లీడర్ క్రియేట్ చేయాలనంటే చెప్ప వాళ్ళ లోపల ఒకవేళ సెకండ్ లైన్ లీడర్ క్రియేట్ చేయాలనంటే ఆ కింద ఎవరైతే ఉంటారో కదా, వాళ్ళ లోపల మనం ఎలాంటి క్వాలిటీస్ చూసి పిక్ చేసుకొని ట్రైన్ చేయాలి? ఎంత చూసినా ద కల్చర్, మనం ఆర్గనైజేషన్ ఫాలో అవుతున్న కల్చర్ ఇంపార్టెంట్. ఆ కల్చర్ని బట్టి ఈ 60% ఆఫ్ ద పీపుల్ తప్పకుండా మారతారని చెప్పండి. అది నేను చెప్పేది. ఓకే. Yeah. సో 20% ఆర్ సెల్ఫ్ మోటివేటెడ్ అండి జనరల్ గా ఆన్ ద టాప్ లైన్. కింది 20% 10% మీరు ఏం చేసినా వాళ్ళు మీరు మారలేరు. దే షుడ్ నాట్ బి ఇన్ ద సిస్టమ్. 60% ఆర్ ఇన్ఫ్లుయెన్సబుల్. వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, మంచి ప్లేస్ లో పెడితే మంచిగా మారుతారు. ఇట్ ఇస్ యూత్ ఇస్ లైక్ దట్ ఈస్ మై అబ్జర్వేషన్. ఎంప్లాయీస్ హ్యాపీగా వర్క్ చేయాలంటే, వాళ్ళు ఒక కంపెనీలో లాంగ్ టర్మ్ వరకు వర్క్ చేయాలనంటే, మీరు ఇందాక నుంచి చెప్తున్నారు కల్చర్ ఉండాలని. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి కల్చర్ అనేది మీరు ఫాలో అవుతున్నారు? ఒక 2-3 అన్నా కొంచెం చెప్పండి. సో దట్ స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్కి అసలు వాళ్ళకి కల్చర్ అనేది ఉండదు. ఏ కల్చర్ లేకపోవడం కూడా ఒక కల్చరే. సో అలా మీరు ఎలాంటి కల్చర్, ఫర్ అన్ ఎగ్జాంపుల్ బోనస్ కైండ్ ఆఫ్ థింగ్ ఆర్ ఇప్పుడు 1 ఇయర్ చేసిన వాళ్ళకి, 3 ఇయర్స్ చేసిన వాళ్ళకి, 5 ఇయర్స్ చేసిన వాళ్ళకి, 10 ఇయర్స్ చేసిన వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి ఫెసిలిటీస్ ఉంటాయి? అండ్ అలానే ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్ అనుకోండి, ఇట్లా ఏమేమి కల్చర్ అనేది మీరు క్రియేట్ చేశారు ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ హ్యాపీగా వర్క్ చేయడానికి, అలానే లాంగ్ టర్మ్లో వర్క్ చేయడానికి? కల్చర్ అనేటప్పటికీ అందరికి కూడా, ప్రతి ఇంటికి కావచ్చు, ఒక మనిషికి కావచ్చు, ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, కల్చర్ లేదని రిటర్న్గా ఉండకపోవచ్చు, కానీ అన్రిటర్న్ గా అందరి ఇళ్లలో ఉంటుంది. ఇళ్లలో ఉంటుంది, మనిషిలో ఉంటుంది, ఆర్గనైజేషన్లో ఉంటుంది. ఒక మనిషి అన్నప్పుడు ఒక కల్చర్ ఉంటుంది. కల్చర్ అంటే బిహేవియర్. కల్చర్ బెటర్ వర్డ్ ఇస్ ద కల్చర్, బట్ ఇన్ వే ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ బిహేవియర్. డూస్ అండ్ డోంట్స్. మనం డూస్ అండ్ డోంట్స్ చెప్పకపోవచ్చు, కానీ మీరు అర్థం చేసుకోవాలి. సో ఒక కొత్త అతను జాయిన్ అయినప్పుడు యూ మే నాట్ బి ఏబుల్ టు సే ఇది నా కల్చర్ అని, బట్ అతను ఒక 2-3 నెలల్లో అతను అలవాటు పడతాడు ఆ కల్చర్కు. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్గెస్ట్ ఏంటంటే ఒక బేబీ. మనకు లాట్ మంది ఎక్స్పర్ట్స్ చెప్తారు, బేబీస్ మనం ట్రైన్ చేయాలంటే మనం చెప్పి కాదు, మనం చూపెట్టి పని చేసి, ఇన్ఫాంట్స్ గురించి కానీ ఇప్పుడు కిడ్స్ కానీ మనం మాట్లాడినప్పుడు అది. సో ఈరోజు మా కంపెనీకి వచ్చేటప్పటికి, కల్చర్ విషయానికి వచ్చేటప్పటికి, బేసికల్గా వీ హ్యావ్ ఎ గ్రేటెస్ట్, అవర్ లీడర్ హ్యాడ్ ఎ గ్రేటెస్ట్ ట్రస్ట్. అండ్ బికాస్ ఆయన ఒక స్టాల్వర్ట్ ఎడిబుల్ ఆయిల్స్లో, ఎడిబుల్ ఆయిల్ ఇండస్ట్రీలోనే ఒక మంచి, ఒక ఆనెస్ట్ ఎంప్లాయర్ అనుకోవచ్చు, ఆనెస్ట్ ప్రొఫెషనల్ అనుకోవచ్చు. అతనికి ఒక మంచి రికగ్నిషన్ ఉంది. సో ఒక ఎంప్లాయీ ఈ కంపెనీలో జాయిన్ అవుతున్నాడంటే ఈ రోజు స్మార్ట్ యంగ్స్టర్స్ కదా, సో తప్పకుండా ఒక లిటిల్ బిట్ ఆఫ్ రీసెర్చ్ చేసే ఎవరైనా జాయిన్ అవుతారు. ఒకటి. సో ఒక బేసిక్గా ఒక ఆనెస్ట్ ఉంది, అదొకటి. ఆనెస్టీ అనేది మేము కల్చర్ క్రియేట్ చేసాము. అది ఆనెస్టీ ఎందుకు క్రియేట్ చేయడం అంటే ఏం జరగలేదు, బట్ ఈజ్ ఆనెస్ట్. సో వీ హ్యావ్ టు బి ఆనెస్ట్, అండర్ మీ పీపుల్ హ్యావ్ టు బి ఆనెస్ట్. దెన్ ద ఓనర్షిప్ యాటిట్యూడ్. ఓనర్షిప్ అనేది ఉంటుంది ఓనర్షిప్ యాటిట్యూడ్. సో ఈజ్ బిహేవ్స్ లైక్ దట్, వీ బిహేవ్ లైక్ దట్. The next thing is about being truthful. Your honesty is fine. Okay, your honesty is also in a way truth, but the ownership is there. So and again another, as we gain this success, we started sharing the, we already have a good variable pay system. Today, if a good person has to say, of course financial need undi, a good variable system undi manaku. Targets meet ayin tarvata lebate profits, good profits vaste, there is a structured ఉంది. దానివల్ల వీఆర్ ఏబుల్ టు రిటైన్ ద మ్యాన్ పవర్.